అందరికీ మనస్ఫూర్తిగా నా స్వాగతం పలుకుతా ఉన్నాను. అక్క చెల్లెలందరికీ, ఆడపడుచులందరికీ, అన్నదమ్ములందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు ఇంత అభిమానంతో బయట నలిగిపోతూ ఇబ్బంది పడ్డా మీరు వచ్చారంటే నాకు నిజంగా ప్రతిసారి కలవాలని ఉంటుంది, కలుసుకోవాలని ఉంటుంది. కానీ పరిస్థితులు ఒకసారి పరిస్థితులు నాకు అన్నిసార్లు సహకరించు. మీరు బయటికి తీసుకెళ్లాల్సిన మెసేజ్ కూడా ఏంటంటే నేను వెళ్తాను, అందరినీ కలుసుకుంటాను. కాకపోతే అందరినీ ఒకేసారి కలవడానికి మనకి స్థలం కావచ్చు, లేదంటే మిగతా పరిస్థితులు కావచ్చు. నేను ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో ఎక్కువ రోజులు ఉండడానికి ఎందుకు నిర్ణయించుకున్నానంటే నేను ఎక్కువ మందిని కలవడానికి, అర్థం చేసుకోవడానికి. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడో ఒంటి స్తంభం మేడలో కూర్చున్న వ్యక్తి కాదు, నేలపైన తిరిగే వ్యక్తి, నేల కష్టాన్ని అర్థం చేసుకునే వ్యక్తి. మీరు నా గుండెలో ఉంటారు కాబట్టి నేను అని ఎందుకు నాకు ఇంత ఇష్టం. ప్రజలు అనే పదం కూడా నాకు చాలా ఇంపర్సనల్గా ఉంటుంది. నా వాళ్ళు అనిపిస్తే, మన వాళ్ళు అనిపిస్తే. ఎందుకు అనిపిస్తుంటే మనకి మానవ పుట్టుక ఒకే ఒకసారి జరుగుతుంది, మళ్ళీ జరుగుతుందో లేదో తెలియదు. చాలా యాక్సిడెంటల్ మనిషిగా పుట్టడం. అలాంటిది ఇన్ని సమస్యలు ఇన్నిటినీ మన భారతదేశ సాంప్రదాయంలోనే వసుదైక కుటుంబం అంటాం. మనుషులంతా ఒకటి, మనది కుటుంబం అంతా మంది. నాకు దాన్ని నమ్ముతాను. నేను చిన్నప్పుడు దాంట్లో పెరిగాను, నేను ఇప్పటికీ అదే నమ్ముతాను. అందుకని నాకు సాటి మనిషి మీద, సాటి వారి మీద నాకు చాలా ప్రేమ. అందుకనే నిన్న కూడా ఇది చెప్తా ఉంటే, సినిమాల గురించి ఏదో మాట్లాడితే, సినిమాల్లో కూడా నా అక్క చెల్లెలతో కలిసి సినిమాలు చూడాలని కోరుకునేవాడిని. మా అమ్మతో వెళ్తే ఇబ్బంది లేని సినిమాలు, నేను అలాంటి సినిమాలు చేశాను. దాదాపు 1-2 సందర్భాలు నాకు ఇష్టం లేనివి కూడా చేయాల్సి వచ్చినప్పుడు నడుచుకొని వెళ్ళిపోయేవాడిని కొన్ని పరిస్థితుల్లో. సో అలాంటిది రాజకీయ వ్యవస్థకు వచ్చినప్పుడు, రాజకీయ పొలిటికల్ పార్టీ పెట్టడం చాలా కష్టమైన పని. ఒక 25 కోట్లు ట్యాక్స్ కట్టగలం అంటే ప్రతి 100 రూపాయలకి 35 రూపాయలు ట్యాక్స్ కట్టాలి మనకి, 40, దాదాపు 40%. అలాంటిది నేను ఒక ట్యాక్సే 25 కోట్లు కట్టానంటే నేను ఎంత సంపాదించగలను మీరు అర్థం చేసుకోండి. కానీ ఎందుకు నేను ఇవన్నీ దాటి వదిలిచ్చానంటే నాకు విసుగుంది. కేవలం డబ్బులు, అధికారం, అభివృద్ధి కొందరికి, అధికారం కొందరికి, దానివల్ల వచ్చిన అసమానతలు నాకు చాలా ఇబ్బంది కలిగించినాయి. సినిమాల్లో ఒక సమస్యకి కొడుతురు గారు ఉండండి, సినిమాల్లో బాబు కొంచెం మీరు అడ్డం లేకుండా ఉంటారా, నాకు మా వాళ్ళకి అడ్డం లేకుండా ఉంటారు. ఈ కెమెరా కొంచెం సెంటర్లో పెట్టుకుని తీయండి. నేను కావాలండి మార్చుకుంటే, నాకు ఇబ్బందిగా ఉంది. మీ అందరూ నాకు సుఖం ఇష్టం లేదు, నొప్పి కావాలి, నాకు బాధ కావాలి, నొప్పి రావాలి. చాలామంది అంటారు పాలిటిక్స్లో ఉన్నప్పుడు మనం అనవసరంగా తిడతారు, అనవసరంగా అంటారంటే ఒకటి భరించాలి బాధ. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 10-25 సంవత్సరాలను ఎందుకు చెప్పాను, 25 years అంటే ఏదో అనాలోచితంగానో తెలివి తక్కువగా చెప్పలా. ఒక తరాన్ని ప్రసవింప చేయడానికి, ఒక మార్పుని తీసుకురావడానికి 25 సంవత్సరాలు పడుతుంది. భరించాలి, ఒకడు తిట్లు తినాలి, ఒకడు అందరి దగ్గర భరించాలి. ఎందుకంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకు, ఇంతమంది కలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి, మన తెలుగుదేశం దగ్గర నుంచి, మిగతా ఎవరు నన్ను తిట్టినా ఒక వ్యక్తిని ఎందుకు తిట్టాలి మీరు అందరూ ఆలోచించాలి. వాడు ఏం ద్రోహం చేశాడు? వాడేం ద్రోహం చేయలేదు కాబట్టి వాడు మార్పు తీసుకొస్తాడు కాబట్టి ఇంతమంది కలిసి తిడుతున్నారు. సో మనం ఎంత బలమైన వ్యక్తో అర్థమవుతుందా? ఇంతమంది కలిసి ఒకరిని తిడుతున్నారంటే బలం మనకుంది, వాళ్ళకి లేదు. నేను పాలిటిక్స్ని చాలా సాంప్రదాయంగా, చాలా మర్యాదపూర్వకంగా చేస్తాను. వాళ్ళు ఎవరికి అర్థం కాని విషయం కూడా ఏంటంటే, నాకు వీళ్ళలాంటి భాష ఉంది, వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళగలరో, నేను కొంత విలువలతో కూడిన రాజకీయం చేయాలని వచ్చాను. రాజకీయ వ్యవస్థ విలువలతో కూడింది. రాజ్యాంగం రాసింది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజ్యాంగం రాయలేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి గొప్ప మహానుభావులే రాజ్యాంగం రాయగలరు.
ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాజ్యాంగం రాయలేరు, అంబేద్కర్ మహాశైలి రాయాలి. అలాంటి గొప్పవాళ్ళు పాలాభిషేకం చేసిన ఎవరికి చేసినా గొప్ప మహానుభావులు చేస్తాం, అంత గొప్ప వ్యక్తులు. అంతే వీళ్ళందరికీ ఎలా ఉంటుందంటే రాజ్యాంగం స్ఫూర్తి కేవలం పేరుకే, కానీ వీళ్ళు చేసే దిగజారుడు వ్యవహారం కానీ దిగజారుడు పాలిటిక్స్ కానీ ఇలా తిట్టేస్తే భయపడతామని అనుకుంటారు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చూడటానికి మెత్తగా కనిపిస్తాడు, దగ్గరికి వస్తే తోలు తీసేస్తాను, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాను. పాలిటిక్స్లో కావాల్సింది చాలా గట్టి మనస్తత్వం కావాలి, బలమైన సంకల్పం. దోచే మీకే, ఇసుక మాఫియాలు చేసే మీకే, స్కాములు చేసే మీకే అంత బలం ఉన్నప్పుడు, అంత మీకు అహంకారం, మీరు ఆధిపత్య పోరు మీరు చూస్తుంటే ఏమీ చెయ్యని నాకు, ప్రజా సంక్షేమం కోసం నిలబడే మాకు ఎంత తెగింపు ఉండదు వీళ్ళు ఆలోచించుకోగలరా? ఈ మూర్ఖులకి అర్థం కానిది ఏంటంటే, నేను చాలా చిన్న వయసులో సాయుధ పోరాటం చేయడానికి సిద్ధమై వచ్చాను చిన్నప్పటి నుంచి. వీళ్ళకి నేను సినిమా యాక్టర్గా కనిపించవచ్చు, సినిమాల్లో డ్యాన్స్లు వేసాను, సినిమాల్లో డైలాగులు చెప్పాను అని అనుకుంటున్నారే వాళ్ళందరూ. బయటికి వస్తే రండి చూపిస్తాను నేనేంటో మీకు. కానీ నిజంగా నేను వ్యక్తిగత విమర్శలే చేయాలని చాలా బలంగా చేస్తాను. నేను ఎందుకంటే అన్నీ తెగించినండి. రోజు ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఒంటి మీద బట్టలు వేసుకొని వస్తాను, తిరిగి వెళ్ళటం ఇంతే. వెనకాల వేల కోట్లు లేవు, చాలా మామూలు కుటుంబం నుంచి వచ్చాను. ఇదే మొగల్తూరులో ఓకే లేదు, నాకు రెండు సందర్భాల్లో గోదావరి జిల్లా గుర్తుండిపోయింది. ఒకసారి రెండు సార్లు వచ్చినట్టున్నాను. ఒకసారి నేను తప్పిపోయాను నర్సుపూర్లో, ఎందుకంటే మా నాన్న పెట్టి ఆఫీసర్గా ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ అయిందంటే అప్పుడు ఇక్కడ తీసుకొస్తే నేను ఈ నర్సుపురం బస్ స్టాండ్ దగ్గర కాలువ దగ్గర వంతిన దగ్గర ఎక్కడో మిస్ అయిపోయింది. అది నాకు గుర్తుంది, ఇంకా చాలా వేగంగా గుర్తుంది. అక్కడ మాకు ఒక చిన్న పొలం ఉండేది, 2.5 ఎకరాలు అంత ఉండేది, ఏదో 2 ఎకరాలు 20 సెంట్లు అయితే ఒక 5 సెంట్లు. అది ఎలాగ మేము మా నాన్న వాళ్ళు అమ్మేసుకుంటూ వచ్చారో నాకు తెలుసు. మా పిన్ని పెళ్ళికని ఇంకొక సమస్యలు కానీ ఇట్లాగా భూమి కొద్దిగా అమ్ముకుంటా కష్టాలు తెలుసు నాకు. నేను చూశాను, నేను చిన్నవాడిని, నాకు తెలియదు ఏమో అనుకునే వాళ్ళేమో, కానీ నేను వినేవాడిని, చూసేవాడిని. ఆ కష్టాలు తెలుసుకున్నవాడిని కాబట్టి, కష్టాలు చూసినవాడిని, నేను సమస్యలను అర్థం చేసుకున్నవాడిని. ఎందుకు ఇంత బాధ్యతగా ఉంటానంటే చాలా చిన్న జీవితం నుంచి వచ్చినవాడిని. సో వీళ్ళందరికీ ఏముంటుందంటే నాకు చాలా అటాచ్మెంట్ అనుకుంటారు. 22 ఏళ్ల వయసులో నేను అన్ని వదులుకొని వచ్చేసాను. నాకు వద్దనుకున్నాను, ఏ ఎదుగుదల నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకు కావాల్సిన బతకడానికి ఎంత ధైర్యం కావాలో అంత జ్ఞానం కావాలో నాకు ఉంది, చాలా ఆశలు లేవు నాకు. కానీ భగవంతుడు నాకు ఇచ్చిన ఇదేంటంటే, నేను నిజంగా ఏం కోరుకోలేదు, ఇంత యాక్టర్ అవుతాను కూడా నాకు తెలియదు. చిరంజీవి గారు అడిగేవాళ్ళు ఏం చేస్తావు నువ్వు అంటే, మ్యాగజైన్కి బాడీ గార్డ్ అవుతాననేవాడిని. కానీ ఈ రోజున నేను మన సమాజానికి అంగరక్షకున్నాను, బాడీ గార్డ్. నీకు అర్థమైందమ్మా నీ మాట? తను కూడా ఇలా అంటుంటే. జనసేన సమాజానికి రక్షణ ఇస్తుంది, అందుకు సేనాన్ని పెట్టాను. గుండాలు, ఫ్యాక్షనిస్టులు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు పేలితే సైనికుడు చాలా బలంగా సమాధానం చెప్పగలరు, ఊపిరి తిరుక్కోకుండా ఎదురు దాడి చేయగలరు, ఏమంటుంది ఉప్పెనలాగా దాడి చేయగలరు, ఉప్పెనలాగా. అలాంటి పోరాటమే కావాలంటే నేను చాలా సిద్ధం. దెబ్బలు తిని వచ్చినాను, ఫిజికల్గా కరాటే చేసుకున్నప్పుడు ముక్కులు పగిలిపోయి, కార్ల కింద చేతులు పెడితే చేతులు నలిగిపోయి, ఈ రోజుకి నాకు ఈ బొట్టనీళ్ళు వంగిపోయి ఉంటుంది. అంటే దానికి కారణం ఏంటంటే జీవితంలో ఏదైనా సాధించాలి. దెబ్బలు తింటే వచ్చేస్తావు శక్తి అనుకున్నాను. నాకు అర్థం ఏంటంటే సహనం వల్ల శక్తి వస్తుందా, నీకు భరించడం వల్ల శక్తి వస్తుంది తప్ప దెబ్బతింటే వల్ల కాదు. నాకు అర్థం చేసుకోవడం కరాటే చేసుకోవాల్సి వచ్చింది నాకు. అలాంటిది ఇన్ని దోపిడీలు చేసే వీళ్ళకే ఇంత పిచ్చిగా మాట్లాడే తెగింపు ఉంటే ఏమీ చేయని మనకి ఎంత తెగింపు ఉంటుంది ఊహించుకోగలరా వాళ్ళు? ఒకసారి మీరు బయటకు వచ్చి చూపించండి, అప్పుడు నిజంగా నేను పార్లమెంటరీ వ్యవస్థకి గౌరవం ఇచ్చే మాట్లాడతాను, రాజ్యాంగబద్ధంగా సమాజానికి సంబంధించి అన్ని లైన్స్లో మాట్లాడతా. స్థాయి దాటితే నేను కూడా అంతే తెగింపు చూపగలను.
అంతే. మీరు ఊహించినంత, మీరు తట్టుకోలేనంత, మీరు పారిపోయేంత అంత జాగ్రత్త. అందుకనే నేను 2014 ఎలక్షన్స్ ఎవరి గురించి మాట్లాడినా పబ్లిక్ పాలసీ గురించి మాట్లాడతాను. దేనికి వస్తున్నావు ఇది మాట్లాడతాం. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడాలి అంటే నేను చాలా మాట్లాడాను, కానీ దానివల్ల సమస్యలు పరిష్కారం అవుతాయంటే ఖచ్చితంగా మాట్లాడతా. అలాగే నేను మీ నుంచి కూడా కోరుకునేది, ఆడపడుచుల నుంచి కానీ అక్క చెల్లెల నుంచి కానీ, ప్రతి చోట జన సైనికులు అనగానే మీ వాళ్ళండి నాకు సలహాలు చెప్తారు. మీ వాళ్ళండి బైక్లు వేసుకొచ్చి సైలెన్సర్లు పీకేసి బాగా రైజ్ చేస్తుండే, బాగా ఇరిటేటింగ్ ఉంటుందండి మాకంటే. ఒకేసారి నా పక్కన కూడా తిరుగుతాడు. నా భయం ఏంటంటే మీరు బైకులు రైజ్ చేస్తే మీకు దెబ్బలు తగులుతాయి, పడిపోతారు. వాళ్ళు కావాలని ఏం చేస్తారంటే ఈ మీ చుట్టుపక్కల తిరిగే కుర్రాళ్ళు ఇలా చేసేస్తారని అంటారు. నేనేమన్నానంటే మా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. మహా అయితే సైలెన్సర్ తీసి రైజ్ చేస్తారు. వాళ్ళు మహా చేస్తే వాళ్ళు సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తారు. మరి మీలాగా ఇసుక మాఫియా దోపిడీలు చేయట్లా, వేల కోట్లు స్కాములు చేయట్లా, జైలుకి వెళ్ళి కూర్చోండి. మా వాళ్ళు మ్యాక్సిమం బైక్ సౌండ్ తీసేసి ఇలా రైజ్ చేస్తారు. నేను అంటాను దేనికి రైజ్ చేస్తారో చెప్తాను ఒకసారి. మీరు యువతకి మీరేమి ఇచ్చారు? ఆ యువతకి ఎందుకు బైక్ రైజ్ చేస్తుందంటే నేను అందరిలో అలా చూడను, ఇరిటేషన్గా చూడను. వాళ్ళ ఎనర్జీ అది, వాళ్ళ శక్తి. వాళ్ళ శక్తిని డైవర్ట్ చేయడానికి అవకాశాలు లేవు. ఆ యువత శక్తిని డైవర్ట్ చేయడానికి అవకాశాలేవి ఎక్కడ? ఉద్యోగం ఎక్కడే కాదు, స్కిల్స్ ఎక్కడ? మానసిక ఆనందానికి ఒక పార్క్ లేదా? ఒక భీమవరంలోనే ఒక పార్క్ ఉందా మనకి? లేదు. అది కూడా ఉంటే ఎవడో కబ్జా చేయాలి, ఎవడో కూర్చోబెట్టాలి, ఎవడో దోచేయాలి, దాన్ని కూడా అమ్మేయాలి మొక్కలు చేసి. ఇది ఒక్క నిమిషం పిలుస్తాను మీ అందరిని. దామ్మా నువ్వు ఇట్రా, ఇట్రా. కూర్చో. సమస్య ఎక్కడ వస్తుందంటే పాలిటిక్స్లో మానవత్వం చచ్చిపోయింది. పాలిటిక్స్ అనగానే దోపిడీలు చేసేయటం, దౌర్జన్యాలు చేసేయడం అనగానే నేను మర్చిపోయిన మానవత్వాన్ని, మర్చిపోయిన రాజకీయ జవాబుదారీతనాన్ని తిరిగి పట్టుకురావాలి. అందుకు పెట్టాను జనసేన. వీళ్ళందరికీ ఏమనుకుంటారంటే సగటు మధ్యతరగతి వాళ్ళు భయపడతారు రాజకీయాలంటే. దీనికి వేల కోట్లు ఉండాలి, గుండాలు ఉండాలి. నాకు అనిపించింది ఏంటంటే తెగించే గుణం కావాలి ఫస్ట్. అన్నిటికీ ఒక ఆశయం కోసం తెగించే గుణం కావాలి. జనసేన అలాంటి ఆశయం కోసం నన్ను నేను సిద్ధపెట్టుకున్నాను. అందరూ చాలామంది అనుకుంటారు నీకేం ప్రిపరేషన్ అయ్యాని. ఒక 15-20 సంవత్సరాలు అసలు రాజకీయాలకు పనికొస్తానా? నాకు అంత కెపాసిటీ ఉందా? నాకు అంత సమర్థత ఉందా? సినిమాలోకి వచ్చినప్పుడు నీకు లక్షలాది మంది జేజేలు కొడుతున్నప్పుడు నువ్వు ఉప్పొంగిపోకుండా నీకు తగ్గే గుణం ఉందా? నేను చాలామందికి పెద్దల కాళ్ళకి నమస్కారం పెడుతున్నప్పుడు ఒకళ్ళు ఈ మధ్యన ఎవరు ఉన్నారు, మేము నీ కాళ్ళకి నమస్కారం అని వాళ్ళకి నమస్కారం పెడతాం. ఏంటంటే వాళ్ళు విఘ్నులు, జ్ఞానులు, పెద్దవారు. ఒక జీవితాన్ని కేవలం కూలి పనే చేశాడు అనుకుందాం. ఒక 70 ఏళ్ళు వృద్ధుడు ఒక ఆయన ఏమీ గొప్ప పనులు చేయక్కర్లా, జీవితాన్ని బతికాడు. జీవిత పోరాటం చేసి 70-80 ఏళ్ళకి రావడానికి దానికి నేను వాళ్ళకి అనుభవానికి నమస్కారం పెడతాను. నేను దానికి నమస్కారం పెడతాను. మనలో ఉన్నది ప్రతిదీ గాడ్ పార్టికల్ అంటాం, భగవంతుడి అణు పార్టికల్. అందుకని మనలో ఉండే పంచభూతాల తత్వానికి నేను దండం పెడతాను. వారు ఎలాంటి వాళ్ళైనా కానీ మీకు అనిపించవచ్చు, తెలియదు కానీ అందరికీ అనిపిస్తుంది. నాకు ప్రతి మనిషి ఒక గాడ్ పార్టికల్ అని అందుకు దండం పెడతాను. చాలామందికి తగ్గడం అంటే నా ఉద్దేశం ఏంటంటే గౌరవించడం. ఒకసారి చాలామందికి అహంకారం పెరిగిపోద్ది. ఉదాహరణకి నేను సుస్వాగతం సినిమా షూటింగ్ చేస్తుంటే ఫంక్షన్ జరిగింది కర్నూలులో. ఇక్కడ వెళ్తుంటే నాకు ఏమనిపించిందంటే చాలామంది
సార్ మీరు వస్తే ఊరేగింపు చేస్తామన్నారు. నేను అన్నాను పెద్ద హీరోలకు ఊరేగింపుడు కానీ నాకేముండదు ఊరేగింపు, నేను నా వెటకారం చేయడానికి వీళ్ళు చేస్తారేమో అనుకున్నాను. అది నన్నే దిష్టి బొమ్మలా తీసేసి వీడే పవన్ కళ్యాణ్ అని అంటే నా భయం వేసి నాకు చాలా సిగ్గు, చిన్నప్పటి నుంచి బయటికి రాలేను. మా ఇంట్లో బంధువులు వచ్చినా ఎవరైనా వచ్చినా ఇంట్లో నా మూల కూర్చునేవాడిని. అలాంటి నేను యాక్టర్ అయిన తర్వాత పబ్లిక్ రోడ్లో డ్యాన్సులు చేయాలంటే అసలు దీని బదులు భూమి విచ్చుకుపోయి లోపలికి వెళ్ళిపోతే బెటర్ అనిపించేది నాకు. అండ్ నాకు అంత ఇబ్బంది, కానీ తట్టుకొని నిలబడ్డాను. నాకు ఇష్టం లేని నేను కోరుకొని సినిమా నాకు ఇంత ఇచ్చిందంటే నేను అనుకుని దీనికి ఏదో కారణం ఉండాలనుకున్నాను. ఆ కారణం సమాజం కోసం తిరిగి పనిచేయడం. అందుకే నాకు ఇంత పేరు ఇచ్చింది అనిపిస్తుంది. నేను చేసిన చాలా తక్కువ సినిమాలు, నా సినిమా హిట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే మీరు ఇచ్చిన ప్రేమ చాలా బలమైన ప్రేమ. అందుకు ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను చాలా కమిట్మెంట్తో వచ్చాను పాలిటిక్స్కి, చాలా చాలా చిత్తశుద్ధితో వచ్చాను. మీ అందరి గురించి కూడా నేను కోరుకునేది, ఈ బైక్స్ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే ఇందాక వీరవాసరం మండలం గురించి ఎవరో వస్తుంటే నేను కూడా మాట్లాడుతున్నాను బైక్స్ గురించి. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా ఈ బైక్స్లో ఇరిటేట్ చేస్తారు సౌండ్ అంటే కరెక్టే, కొంచెం ఇబ్బంది ఉంటుంది. వాళ్ళ ఉత్సాహాన్ని మనం కాదనొద్దు. ఎవరికైనా మనిషిని ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, వి గవర్న్ పీపుల్ బై వర్డ్స్ అని. మాటలతోటి ప్రతి ఒక్కరిని సముదాయించవచ్చు, చెప్పచ్చు, మార్చచ్చు, ప్రతి ఒక్కరిని మార్చచ్చు. నేనేం నమ్ముతానంటే ఇంతమంది వీళ్ళలాగా వేల కోట్లు చేసేవాళ్ళు లేరు, దోపిడీలు చేసేవాళ్ళు లేరు. మ్యాక్సిమం మహా అయితే బైక్ సౌండ్ చేస్తారు, అది కరెక్ట్ చేసుకుందాం. చాలా చిన్న మాట అది, మీరు అవి కరెక్ట్ చేసుకోండి. మీరు హత్యలు చేసి దాన్ని మీరు మాఫీలు చేసుకుంటా ఉన్నారు, దోపిడీలు చేసి రక్తాలు చిందించేసి మీరు మాఫీ చేసుకున్నారు, దోచేసి మాఫీ చేసుకున్నారు. ముందు మీరు అది మాఫీ చేసుకోండి ఫస్ట్. సమాజానికి అత్యంత ప్రమాదకరమైన అవి కరెక్ట్ చేసుకోండి. మా బైకులు, మా జన సైనికులు ఇబ్బందులు ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటాం, చాలా చిన్న విషయాలు కంపేర్ చేస్తే. అలాగే ఇంకొక మీకు డిసిప్లిన్ మనకు 100% వాళ్ళు అన్నది ఒకటి మనం తీసుకోవాల్సింది ఏంటంటే డిసిప్లిన్ ఒకటి మనకు కావాలి. ఎంత గొప్ప గుణం ఉందంటే మన ఒక బైక్ని చేయటం ఒక గుణం అయితే, నేను వాళ్ళకి చెప్పాను, మీరు జన సైనికుల్లో బైక్స్ చేయటం అనేది ఒక ఇరిటేషన్ మీకు ఉంటే మా వాళ్ళ సంస్కారం మీకు చెప్తాను. నిన్న ఆడపిల్లలు చెప్తా ఉన్నారు, అంతమంది గుమిగూడిన చోట ఇక్కడ కానీ విజయనగరం కానీ ఎక్కడ కానీ కిక్కిరిసిపోయిన చోట ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు వస్తుంటే దారి సముద్రం చీలినట్టు చీలి మీరు వెళ్ళండి అమ్మ. ఆ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? మరి మా జన సైనికులు అనేటప్పుడు మీరు ఆ సంస్కారం మీకు ఎందుకు గుర్తురాదు? అది కూడా చేస్తారా మా వాళ్ళు? ఒక బైక్స్ ఎలా చేసేది మా వాళ్ళు? చెప్పండి. అందుకని ఇవన్నీ నేనేం చెప్తానంటే, ఒక గుణాన్ని పట్టుకుని మీరు దాన్నే చూపించాలంటే అసలు ఈ రాజకీయ నాయకులు చేసే తప్పుడు పనులు మనం ఎన్ని చూపించవచ్చు? 100 ఉన్నాయి, మన లక్షలు కూడా ఉన్నాయి, అంత తప్పుడు పనులు ఉన్నాయి. సో అలాగే మీ అందరికీ కొంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది బయట. ఇప్పుడు మీరు కలిసారు కదా, మీ మీద కోపం ఉంటుంది వాళ్ళందరికీ. నేను కలుస్తాను అంటే నాకు అందరికీ కలవాలని ఉండదు, అదే. కానీ ఆ ప్రేమని, మీరు చెప్పిన ప్రేమని పగడ్బందీగా ఒక కన్స్ట్రక్టివ్గా లేకపోతే విధ్వంసం అయిపోద్ది. నన్ను ఎవరిని కలవలేదు అనుకోండి, వెళ్ళి ఫ్లెక్సీలు ఇంచేశారు, ఫ్లెక్సీలు ఇంచేస్తే ఏమైపోద్ది? అది ఎవరికి ఇబ్బంది అవుతుందంటే, నిన్నెవరో నైట్ ఎవరో మన ఫ్లెక్సీలు ఇంచేస్తే పాపం ఎవరో స్థానికంగా ఎవరు చేయించారు, ఎమ్మెల్యేలు ఎవరు చేయించారంటే పాపం అనవసరంగా వాళ్ళ మీదకి వెళ్తుంది, వాళ్ళకి సంబంధం లేదు. అది మన వాళ్ళ కోపంతో ఎవడో ఇట్లా అన్నాడు, అది తప్పు సంకేతాలు ఇస్తుంది. అందుకని జాగ్రత్తగా బాధ్యతగా మనం ఏ పని చేసినా సమాజానికి ఇబ్బంది కలిగించే పని చేయదు. నిజంగా మీకు పోరాటం చేయాలంటే నేను ఇస్తాను, మీకు హక్కుల కోసం పోరాటం మీకు అప్పుడు ఇస్తాను, అప్పుడు చేతురుగా. అందుకని నా మీద అభిమానం, ప్రేమని కొద్దిగా మీరు దాన్ని దారి మళ్లించకుండా ఒక చిన్నపాటి జాగ్రత్త వహించండి, అంతకుమించి నేను మిమ్మల్ని కోరుకునేది ఏం లేదు. ఎందుకంటే మీరు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. దీనిని ఎందుకంటే మనం ఒక మార్పు తీసుకురావడానికి నేనున్నాను. మీకు వెంటనే నేను చెప్పిన వెంటనే మీకు మార్పు రాదు, కానీ అలవర్చుకోండి. ఏమీ పెద్ద స్థాయి లేని నేను ఒక హెడ్ కానిస్టేబుల్, మా తాతయ్య ఇక్కడ పెనుగొండలో ఒక చిన్నపాటి పోస్ట్ మ్యాన్ కమ్ పోస్ట్ మాస్టర్. మా తాతయ్య ముఖ్యమంత్రి కాదు. మా నాన్న ఒక చిన్న కానిస్టేబుల్ నుంచి ఒక ఎదిగిన వ్యక్తి. నా స్థాయికి నేను ఇంత చేయగలిగినప్పుడు మీరు ఇంత చదువుకున్నారు, లేదంటే మీకు ఇంత విఘ్నత ఉంది, మీకు ఇంత జ్ఞానం ఉంది, మీరు ఇంకే స్థాయికి వెళ్ళగలరా? మీరు ఊహించుకోగలరా? దానికి కావాల్సిన చాలా బలమైన క్రమశిక్షణ కావాలి, సహనం కావాలి. అది మీరు అలవర్చుకుంటారని, ఎందుకంటే నేను చాలా పెద్ద ఆశయంతో చేస్తున్నాను,
సో ముగింపు మాటలుగా నేనేం మాట్లాడుతున్నా అంటే 25 సంవత్సరాల మాట ఎందుకు మాట్లాడుతానంటే ఒక తరాన్ని ప్రసవింపజేయడానికి, ఒక మార్పుని తీసుకురావడానికి ఒక 25 సంవత్సరాలు పడుతుంది. కేవలం పదవి ఒక్కటే కాదు, ఒక 5 సంవత్సరాలు ప్లాన్ చేసుకుని సరిగ్గా చేస్తే వెళ్ళి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవచ్చు. కానీ దానివల్ల మార్పులు కేవలం దానివల్లే రావు. సమూలంగా మార్పులు రావాలి అంటే ఒక 25 సంవత్సరాల ప్లాన్ ఉండాలి, సహనం ఉండాలి. ఒక 22 సంవత్సరాల క్రితం ఒక క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పాలిటిక్స్లోకి వచ్చి సమ్ తెహరీక్ అనేది పార్టీ పెట్టినప్పుడు అందరూ అతను వెటకారం చేశారు, ఈయనేం చేయగలడని. అతని మీద అనేక రకమైన దాడులు, మానసిక దాడులు, అనేక అభియోగాలు అన్నీ పెడితే ఈ రోజున పాకిస్తాన్లో గెలవబోతుంది ఇమ్రాన్ ఖాన్. అంటే అంత సహనం కావాలి పొలిటికల్ పార్టీ, ఒక దేశానికి అంత కావాలి. అలాంటిది వాళ్ళందరూ ఒకటే మతం. దాదాపు మనకి ఇన్ని భిన్న మతాలు, భిన్న కులాలు, ఇన్ని ప్రాంతాల కలయిక, ఇన్ని క్లాసెస్, డబ్బున వాళ్ళు ఎక్కువ, డబ్బు లేని వాళ్ళు చాలా 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 ఎక్కువ మంది ఉంటారు. ఇంతమందిని బ్యాలెన్స్ చేయాలంటే చాలా బలమైన ఆలోచన, వ్యవహారం కావాలి. అందుకే జనసేన ఎందుకు నేను ఇంత సహనంతో ఉండాలంటే ఇంతమందిని ఏకతాటిపైన ఒక ఆలోచనతో కూడా దారి మీద నడిపించడానికి చాలా సమయం పడుతుంది. అందుకని మీ అందరి సహనం కావాలి, మీ అందరి సహకారం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ మీటింగ్కి నేను వాళ్ళని పిలవడానికి మీ అందరూ నాకు ప్రేమను ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.